ధర్మవర్ధిని సంస్థ వారు ఒక అద్భుతమైన పని చేశారు. సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవం గోవు. అటువంటి గోవుని దర్శించడం, ప్రదక్షిణం చేయడం, గ్రాసం పెట్టడం మనందరి కర్తవ్యం. కానీ మనం ప్రతిరోజు గోశాలకు వెళ్ళలేకపోవచ్చు. గోవుకి ప్రదక్షిణం చేయడం, గ్రాసం పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. దాన్ని అధిగమించడానికి వాళ్ళు ఎంత తేలిక మార్గం చేశారంటే, ఇక్కడ ఒక ఆవుని దూడని చిత్రించి ప్రదక్షిణం చేయవలసిన సన్నివేశాన్ని తీసుకొచ్చి అప్పుడు చెప్పవలసినటువంటి శ్లోకాన్ని పెట్టారు. ఇప్పుడు నేను ఆ శ్లోకం చెప్తాను, మీరు చెప్పండి. ఆ శ్లోకం చెప్పిన తర్వాత మనం నిజంగా ఆవుకి దూడకి ప్రదక్షిణం చేస్తున్నాం అన్న భావనతో నువ్వు, నేను, మనవడు, మనవరాలు నలుగురం కలిపి ప్రదక్షిణం చేద్దాం. ఇప్పుడు నేను శ్లోకం చెప్తాను, మీరు చెప్పండి. ఆ శ్లోకం నేను సొంతంగా చెప్పడం కాదు, ఇక్కడే ఉంది. ఆ శ్లోకం చెప్పి ప్రదక్షిణం చేస్తాం. ఇప్పుడు నేను చెప్తాను, చెప్పండి. మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రదా వృద్ధి ఆకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః. శ్లోకమంతా చదివితే మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రదా వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః. ఇప్పుడు ఈ ఆవుని దూడని ఇక్కడ పెట్టుకుని అమ్మవారు భావన మాత్ర సంతుష్టాయి నమః భావన చేత అనుగ్రహిస్తుంది. ఆవు దూడ అక్కడ ఉన్నాయనుకుని ఇప్పుడు మనం చక్కగా ఒక ప్రదక్షిణం చేద్దాం. రండి.